దేశవ్యాప్తంగా పీఎం కిసాన్ 22వ విడత నిధుల కోసం రైతులు ఎదురుచూస్తుండగా కేంద్ర ప్రభుత్వం ఒక కీలక అప్డేట్ ఇచ్చింది. సరిగ్గా బడ్జెట్ 2026 నుండి 27 ప్రవేశపెట్టబోతున్న తరుణంలో ఈ అప్డేట్ రైతులకు మేలు చేయనుంది. దీని పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ లబ్ధిని 6,000 రూపాయలు నుంచి 8,000 రూపాయలుకి పెంచుతుంది అని ప్రచారం జరుగుతోంది. కానీ కేంద్రం ఆ ఉద్దేశంతో లేదని తెలుస్తోంది. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే బడ్జెట్లో కూడా పీఎం కిసాన్ పెంపు లేదని సమాచారం. ఎందుకంటే గురువారం ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వేలో వ్యవసాయ రంగం, అనుబంధ రంగాలు కూడా బాగున్నాయని, రైతులకు డబ్బు బాగా వస్తోందని కేంద్రం చెప్పింది. అందువల్ల రైతులకు పీఎం కిసాన్ పెంచే ఉద్దేశంతో కేంద్రం లేదని అనుకోవచ్చు. మళ్లీ ఎప్పట్లాగే సంవత్సరానికి 6,000 రూపాయలు మాత్రమే ఇచ్చే పరిస్థితి కనిపిస్తోంది. అలాగే 22వ విడత 2,000 రూపాయలుని ఫిబ్రవరి చివరి వారంలో ఇస్తారని సమాచారం. మరి తీపికబురు ఏంటో చూద్దాం. ఆర్థిక సర్వేలో వ్యవసాయ రంగం సూపర్గా ఉంది అని కేంద్రం చెప్పింది. గత 5ఏళ్లలో యావరేజ్ వృద్ధి 4.4% ఉంటే 2025 నుండి 26 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి 4.45%గా ఉంది అని కేంద్రం చెప్పింది. వ్యవసాయమే కాదు, పాడి పశువుల పెంపకం, చేపల పెంపకం, పండ్లు, కూరగాయల సాగు అన్నింట్లోనూ వృద్ధి బాగుందని కేంద్రం చెప్పింది. అంతేకాదు, రైతుల ఆదాయం పెరుగుతోందని కూడా చెప్పింది. వాతావరణ మార్పులు, నీటి సమస్యలు, ప్రపంచ అనిశ్చితులు తప్పితే రైతులకు అంతా బాగుందని కేంద్రం ఆర్థిక సర్వేలో చెప్పింది. అందువల్ల ఈసారి బడ్జెట్లో వ్యవసాయానికి ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వకపోవచ్చని సమాచారం. ఇది రైతులకు చేదు వార్తే. మరి తీపికబురేంటి? ఇటీవల పీఎం కిసాన్ వెబ్సైట్ సరిగా పనిచెయ్యట్లేదు. చాలా మంది రైతులకు అది ఓపెన్ అవ్వట్లేదు. వారు ఈకేవైసీ చేయించుకుందామంటే కుదరట్లేదు. కేంద్రం ఎందుకు ఆ వెబ్సైట్ని సరిచేయట్లేదు అని రైతులు ప్రశ్నిస్తున్నారు. కొన్ని నెలలుగా అందులో అప్డేట్స్ కూడా రావట్లేదు. తాజాగా ఉన్న లబ్ధిదారుల సంఖ్య ఎంతో అందులో చెప్పలేదు. అన్నీ పాత లెక్కలే ఉంచారు. ఎందుకంటే కేంద్రం 1 కోటి మందికి పైగా రైతుల పేర్లను లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించింది. 2025 మార్చి నుంచి మొత్తం 182,526 మంది పేర్లను తొలగించింది. ఈ కఠిన నిజం ప్రజలకు తెలియకూడదనే అధికారులు వెబ్సైట్ని అప్డేట్ చెయ్యట్లేదని సమాచారం. మరి తీపికబురేంటో చూద్దాం. పీఎం కిసాన్ వెబ్సైట్ పనిచెయ్యకపోతే రైతులు ఈ కేవైసీ ఎలా చేయించుకోగలరు? ఇందుకు మరో మార్గం ఉంది. పీఎం కిసాన్ యాప్ ద్వారా అత్యంత ఈజీగా ఈకేవైసీ చేయించుకోవచ్చు. ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్లో ఉంటుంది. PMKISAN Go అనే పేరుతో ఉంటుంది. దీన్ని ముందుగా డౌన్లోడ్, ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చెయ్యండి. ముందుగా మీ ఆధార్ నంబర్ లేదా మొబైల్ నంబర్తో లాగిన్ అవ్వండి. ఇది చాలా తేలికగా ఉంటుంది. త్వరగా పనైపోతుంది. రూపాయి ఖర్చు లేకుండా పని పూర్తవుతుంది. ఎలాగో చూద్దాం. లాగిన్ అయ్యాక ఈకేవైసీ ఆప్షన్ సెలెక్ట్ చెయ్యండి. ఇప్పుడు మీరు మీ ముఖాన్ని ఉపయోగించి ఈకేవైసీ పూర్తి చేసుకోవచ్చు. ఇదే ఫేస్ ఆథెంటికేషన్ సౌకర్యం. దీని కారణంగా మీరు ఓటీపీ లేదా ఫింగర్ ప్రింట్ అవసరం లేకుండానే ఈకేవైసీ చేయించుకోవచ్చు. ఫేస్ ఆథెంటికేషన్ ఆప్షన్ ఎంచుకొని మీ మొబైల్ కెమెరా వాడేందుకు పర్మిషన్ ఇవ్వండి. వెంటనే కెమెరా ద్వారా మీ ముఖాన్ని స్కాన్ చెయ్యనివ్వండి. స్కాన్ పూర్తయ్యాక మీ ఫేస్ని నమోదు చేస్తుంది. అంతే, ఈ కేవైసీ పూర్తయినట్లే. అదే విషయాన్ని మీరు స్క్రీన్పై చూడవచ్చు. ఒక్కోసారి ఫేస్ ఆథెంటికేషన్ ఆప్షన్ ఎంచుకున్నాక ఆధార్ ఫేస్ ID అనే మరో యాప్ కూడా డౌన్లోడ్ చేయమని అడుగుతుంది. అది కూడా ప్లే స్టోర్లోనే ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకున్నాక అందులో కూడా పీఎం కిసాన్ ఈకేవైసీ ఉంటుంది. అక్కడ కూడా ఫేస్ ఆథెంటికేషన్ ఆప్షన్ ఎంచుకోవాలి. మీ మొబైల్ కెమెరా వాడేందుకు పర్మిషన్ ఇవ్వాలి. తర్వాత కెమెరా ద్వారా మీ ముఖాన్ని స్కాన్ చెయ్యనివ్వాలి. అది పూర్తయ్యాక మీ ఫేస్ని నమోదు చేసుకుంటుంది. తర్వాత ఈకేవైసీ సక్సెస్ అని మెసేజ్ వస్తుంది. మీరు వెబ్సైట్ లేదా యాప్లో ఓటీపీ ద్వారా ఈకేవైసీ పూర్తి చేసుకోవచ్చు. బ్రౌజర్లో pmkisan.gov.in కి వెళ్ళండి. అక్కడ ఈకేవైసీ ఆప్షన్ క్లిక్ చేయండి. మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేసి క్యాప్చా కోడ్ ఇవ్వండి. కింద సెర్చ్ ఆప్షన్ క్లిక్ చేయండి. అప్పుడు మీ మొబైల్కి ఓటీపీ వస్తుంది.
దాన్ని ఎంటర్ చేయండి. ఆ తర్వాత సబ్మిట్ క్లిక్ చేస్తే ఈ కేవైసీ పూర్తవుతుంది. ఈ ఓటీపీ విధానం యాప్లో కూడా ఉంది. యాప్లో కూడా ఈ కేవైసీ ఆప్షన్ ఎంచుకొని ఆధార్ నంబర్ ఇచ్చి క్యాప్చా కోడ్ ఎంటర్ చెయ్యాలి. తర్వాత కింద సెర్చ్ ఆప్షన్ క్లిక్ చెయ్యండి. అప్పుడు మీ మొబైల్కి ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేయండి. ఆ తర్వాత సబ్మిట్ క్లిక్ చేస్తే ఈ కేవైసీ పూర్తవుతుంది. ఇదంతా కష్టం అనుకుంటే మీ సేవా కేంద్రంలో కూడా చేయించుకోవచ్చు. వారు రకరకాల మార్గాల్లో దీన్ని పూర్తి చెయ్యగలరు. కొంతమంది రైతులు లబ్ధిదారుల జాబితాలో తమ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవాలి అనుకుంటారు. వారు వెబ్సైట్ ద్వారా అయితే pmkisan.gov.in కి వెళ్ళాలి. అందులో నో యోర్ స్టేటస్ అనేది క్లిక్ చెయ్యాలి. అప్పుడు ఆధార్ నంబర్ లేదా రిజిస్ట్రేషన్ నంబర్ లేదా బ్యాంక్ అకౌంట్ నంబర్ ఎంటర్ చెయ్యాలి. తర్వాత క్యాప్చా పూర్తి చేసి గెట్ డేటా క్లిక్ చెయ్యాలి. అప్పుడు మీ స్టేటస్, ఈకేవైసీ స్టేటస్, ఇన్స్టాల్మెంట్ డీటెయిల్స్ కనిపిస్తాయి. ఒకవేళ యాప్లో చూడాలి అనుకుంటే PMKISAN గో యాప్ ఓపెన్ చెయ్యండి. లాగిన్ అయిన తర్వాత బెనిఫిషరీ స్టేటస్ లేదా నో యోర్ స్టేటస్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. డీటెయిల్స్ ఎంటర్ చేసి చెక్ చేయండి. ఇలా పూర్తి చేయాల్సిన వాటిని చకచకా చేసేసుకుంటే ఫిబ్రవరిలో ఇచ్చే 22వ విడత నిధులను మిస్సవకుండా పొందవచ్చు. రైతులు వాటిని తప్పక పొందాలి.